పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. సహోదరి సహోదరులందరూ కూడా ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ఫలించుట అనే అంశమును మనందరం ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను శుభవార్త చూడండి. యోహాను శుభవార్త 15వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు మనం చదువుకున్నట్లయితే, యేసుప్రభు అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలు తీసివేయును. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, ఈ వాక్యం ద్వారా నాతో మా అందరితో మాట్లాడి మమ్మలను దీవించండి, ఫలింపజేయండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఫలించుట అనేది గొప్ప భాగ్యం. మన పరమ తండ్రి అయిన దేవుడు మనం ఫలించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఫలించాలి. ఫలించడానికే దేవుడు మనల్ని సృష్టించాడు. మనం ఫలించాలనే దేవుడు కోరిక కలిగి ఉన్నాడు. దేవుని యొక్క అభిష్టం ఏంటంటే మనం ఫలించాలి. ఫలాలు 3 అంతలుగా ఉన్నాయి. చూడండి, యోహాను శుభవార్తలో 15:4 వచనం ఏం రాయబడింది తెలుసు? నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. చూసారా? మీరును ఫలింపరు. బైబిల్లో మనం చదువుకున్నటువంటి ఈ వాక్యంలో ఫలించుట, మరి ఎక్కువగా ఫలించుట, బహుగా ఫలించుట అనేటువంటి 3 అంశాలు ఉన్నాయి. ఫలించాలి, మరి ఎక్కువగా ఫలించాలి, బహుగా ఫలించాలి. 2వ వచనంలో రాయబడినది ఏంటంటే, 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగెను ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలు తీసి పారవేయును. విన్నారు కదా? మరి ఎక్కువగా ఫలించాలి అని దేవుడు కోరుతున్నాడు. ఫలించాలి, మరి ఎక్కువగా ఫలించాలి అని మన దేవాది దేవుడు, మన తండ్రి అయినటువంటి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. 5వ వచనాన్ని చూద్దాం. దాంట్లో ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. చూసారా? బహుగా ఫలించుట అనే మాటను మనం చూస్తున్నాం. మరెక్కువగా ఫలించాలనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఫలించుట ఎక్కువగా, మరెక్కువగా ఫలించుట, బహుగా ఫలించుట. మనము దినదినము దేవునిలో ఫలించాలని దేవుడు కోరిక కలిగి ఉన్నాడు. ఆది దంపతులను ఆనాడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళను సృష్టించిన తర్వాత అవ్వ ఆదాములను దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, భూమిని లోపరుచుకోండి అని దేవుడు చెప్పాడు. ఫలించాలని దేవుడు ఎక్కువగా ఆశ కలిగి ఉన్నాడు. మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. ఈరోజు చూడు, భూమి మీద ఉన్నటువంటి మనుష్య జాతి అంతా కూడా
ఈరోజు ఎవరి సంతానము అంటే మనం చెప్పొచ్చు. ఎవరి సంతానం? అవ్వాదాముల సంతానము. దేవుడు వాళ్ళని ఆ రోజు ఆశీర్వదించాడు. మీరు ఫలించండి. అవ్వాదములు ఫలించారు. ఆదికాండం 9 అధ్యాయం మొదట్లో మనం చూసినట్లయితే, ఆదికాండము 9 మొదట్లో మనం చూసినట్లయితే నోహావుతో కూడా దేవుడు మాట్లాడాడు. మరియు దేవుడు నోహావును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చూశారా? నోహావు ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్లు మనం బైబిల్లో చదువుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఫలించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఫలించాలి. ఫలించుట 3 విధాలుగా ఉంది. శారీరకంగా ఫలించాలి. మంచి ఆరోగ్యం కలిగి నిండు వృద్ధాప్యంలో దీర్ఘాయుషు పోసుకొని, దీర్ఘాయుషుతో మంచి వృద్ధాప్యంలో మనము ప్రభు దగ్గరికి చేరునట్లుగా ఆరోగ్యంగా మనము మొట్టమొదటిగా ఫలించాలి. రెండవది ఆర్థికంగా ఫలించాలి. వెండి బంగారాలు ఆస్తులు అంతస్తులు కావచ్చు. ఈ లోకంలో మనము ఆర్థికంగా ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. ఎవడు దరిద్రులుగా ఉండాలని దేవుడు కోరట్లే. నా బిడ్డలు ఎప్పుడు భిక్షం ఎత్తుకోవాలని దేవుడు కోరట్లే. నా బిడ్డలు ఎప్పుడు అడక తినేవారులాగా ఉండాలని దేవుడు కోరట్లే. దేవుడు అంటాడు, నేను తలగా చేస్తాను, సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను, నీ చెయ్యి పై చెయ్యిగా చేస్తా, నిన్ను అప్పిచ్చేవానిగా చేస్తా. చూసారా? నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తా. దేవుడు మనల్ని ధనవంతులుగా ఉండాలని కోరుతున్నాడు, దరిద్రులుగా ఉండాలని కోరడైనా. ఏ తల్లిదండ్రులైనా తన పిల్లలు పేదలుగా బీదలుగా ఉండాలని కోరిక ఉంటుందా? ఎవరికైనా మీకుంటుందా? మీ పిల్లలు దరిద్రులుగా ఉండాలని ఉంటుందా? చింపిరిగుట్టలు ధరించుకొని దరిద్రులుగా పిచ్చివాళ్ళుగా ఉండాలని ఏ తల్లిదండ్రులు కూడా కోరరు కదా. ఈరోజు దేవుడు కూడా మనము ఫలించాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా కూడా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మూడవదిగా ఆధ్యాత్మికమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు. ఆధ్యాత్మికంగా మనం ఫలించాలి. ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా మనము ఫలించవలసిన వారమై ఉన్నాం. శరీర సంబంధమైన పిల్లల్ని కనడమే కాదు, ఆత్మ సంబంధమైన పిల్లల్ని కూడా మనం కనాలి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని దేవుడు చెప్పినప్పుడు వారు శారీరకమైనటువంటి పిల్లల్ని కన్నారు, ఆత్మ సంబంధమైన పిల్లల్ని కన్నారు. మనం ఈ విధంగా ఫలించవలసినటువంటి అవసరం మనందరికీ ఉంది. కాబట్టి ఫలించాలి, ఫలములు ఇవ్వాలి. దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో శరీరధారి అయి ఉన్నటువంటి రోజుల్లో ఆయన అనేక చోట్ల వెళ్ళి బోధ చేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఒక చోట ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఫలించుట గురించినటువంటి ఉపమానం. చూడండి, బైబిల్ చూడండి. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 19వ వచనంలో ఏం చెప్పాడు యేసు ప్రభు? ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోని. చాలు. త్రోవ పక్కన పడిన విత్తనం పోలినవాడు వీడే. ఎవడీడు? చూసారా? గ్రహింపు లేనటువంటి వాడు, వాక్యాన్ని విని గ్రహించలేనటువంటి మందమతి. ఏమంటారు? గ్రహింపు లేనటువంటి మందమతి.
వాక్యాన్ని వింటున్నాడు కానీ గ్రహించట్లేదు. వాక్యంలో ఉన్నటువంటి సారాంశం ఏంటో, అర్థమేంటో తెలుసుకోవడం లేదు. దాంట్లో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని స్వీకరించట్లేదు. వింటున్నారు, పోతున్నారు, వినడం, పోవడం. ఇదేంటి ఫలించుట అంటే? ఫలించుట అనేటువంటి వాక్యములో యేసుప్రభు చెప్పినటువంటి ఈ యొక్క భావం, ఉపమానం, మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఫలించలేనటువంటి వ్యక్తి ఎవరు తెలుసా? వాక్యాన్ని వింటుండు, బాప్తిజం తీసుకున్నాడు, పేరు మార్చుకున్నాడు, చర్చిలో మెంబర్షిప్ తీసుకున్నాడు, చర్చికి వస్తున్నాడు, అన్నీ ఉన్నాయి, కానుకలు ఇస్తున్నాడు, దశభాగములు ఇస్తున్నాడు. ఓకే, ఇవన్నీ మంచియే, కానీ ఏమి లేదు ఆయనలో, గ్రహింపు లేదు, అర్థం చేసుకునేటువంటి తత్వము ఆయనలో లేదు. ఈరోజు చాలా మంది వింటున్నామంటే వింటున్నాం అంతే, వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు అంటాడు ఆయన. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం వాక్యాన్ని చూసుకుంటాం. యెషయా, ప్రవక్త అయిన యెషయా రాసినటువంటి గ్రంథము, యెషయా గ్రంథము 6:9 అంటాడు, నీవు పోయి ఈ జనులతో ఇట్లా అనుము అంటాడు. ఓ సేవకుడా, నువ్వు పోయి ఈ జనులతో ఇట్లా అనుము. ఎట్లా అనాలి? మీరు నిత్యము వింటారు గాని గ్రహింపకుందురు, నిత్యము చూస్తారు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము కొవ్వి చేసి వారి యొక్క చెవులు మందపరచి వారు కన్నులు మూయించమని చెప్పింది. చూసారా దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసునా? దేవుని యొక్క వాక్యాలను వింటున్నారు కానీ గ్రహిస్తలేరు, దాంట్లో ఉన్నటువంటి అర్థము చేసుకోవడం లేదు, వాక్యానుసారంగా జీవించడం లేదు. యాకోబు పత్రికలో అంటాడు ఆయన, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. ఏం చేస్తారట? వినుట మట్టుకు వింటారు కానీ దాన్ని గ్రహింపరు. వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, విని గ్రహించి వాక్య ప్రకారం నడిచే వారే దేవునికి ఇష్టం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అలా చెప్తుంది, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఏరి వాక్యాన్ని వింటున్నారు కానీ అర్థం చేసుకున్న వాళ్ళు ఏరి? అపొస్తలుల కార్యాలు 28:26 వచనంలో పౌలు భక్తుడు ఈ విధంగా సెలవిచ్చాడు. బైబిల్ సెలవిచ్చింది ఏమని? మీరు వినుట మట్టుకే వింటారు, గ్రహింపనే గ్రహింపరు. చూచుట మట్టుకు చూస్తారు కానీ కాననే కానరు. ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము అని దేవుడు చెప్పాడు. నిజమే, ఈ ప్రజలు చూస్తారు, వింటారు, విన్నట్టుగానే వింటారు, చూచినట్టుగానే చూస్తారు, దాంట్లో ఉన్నటువంటి వాక్యానుసారంగా జీవించరు. పేరు మంచిదే, క్రైస్తవులే, కానీ వాక్యానుసారంగా జీవితం లేదు. వింటున్నారు కానీ వినరు. ఒక కథ ఉంది, వింటారు కదా? ఏం కథ అంటే, పీసినారి తనము కలిగినటువంటి ఒక కుటుంబం ఆ రోజు ఒక కోడిని కోసుకున్నారట. కోడిని కోసుకొని కూర వండుకుంటున్నటువంటి సమయంలో ఒక చుట్టం వచ్చాడట. వాళ్ళు ఎవరు కూడా అన్నం పెట్టేటోళ్ళు కాదు, పీసినారి కుటుంబం. ఆ రోజు కోడిని కోసుకున్నారు, లేక ఆ రోజే చుట్టం వచ్చాడు. ఆ చుట్టాన్ని చూసి వాళ్ళ మనసులో బాధపడి, లేక మేము కోడింగ్ కోసుకుంటే ఈరోజు చుట్టం వచ్చి పడ్డాడే, ఈ చుట్టమును ఎలాగా తిరిగి వెనకకు పంపించాలో ప్రయత్నం చేశారు.
భర్త అన్నాడు భార్యతోటి, ఏమే భార్య, నేను నిన్ను కొడతా, నువ్వు ఏడు, మనమిద్దరం గొడవ పడదాం, మన గొడవను చూసి చుట్టం వెళ్ళిపోతాడు, ఇదే ప్రయత్నం చేద్దామంటే సరే అయ్యా, నువ్వు ఎట్లా అంటే అట్లా అయ్యా అన్నది భార్య. ఇప్పుడు భర్త ఏం చేశాడు తెలుసునా, ఇంకా ఈపులా దిమా దమా ఏమంటారు, గుద్దేశాడు ఈపులా. ఆమె ఏడుస్తుంది, ఓయమ్మో నాయమ్మో నన్ను కొట్టిండని ఏడుస్తూ మొగను తిట్టినట్టుగా తిట్టి ఏడుస్తుంది. వీళ్ళిద్దరూ గొడవ పడుట చుట్టం చూసి, వీళ్ళ దగ్గర ఏముంటా, ఇంకా ఏదో ఒక రోజు ఉందామని వస్తే వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నారే, వీళ్ళు ఇంట్లో ఉండడం మంచిది కాదని ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసునా, కిలకిల కిలకిల నవ్వుతున్నారు. ఎంత మంచి భార్యవే నువ్వు, నా దగ్గరికి దొరికినావు, ఏడ్చినట్టే అనిపించింది కానీ నువ్వు ఏడవలేదు అన్నాడట. భార్య కూడా అన్నదంట, అయ్యా నువ్వెంత మంచి మొగడవు అయ్యా, నాకు దొరికిన మొగడవు, నువ్వు కూడా గుద్దినట్టే గుద్దినవు కానీ నన్ను గుద్దలేదయ్యా అన్నదట. ఈ రెండు మాటలు బయటకు వెళ్ళిపోయినటువంటి చుట్టం విని, అమ్మా మీరు ఇలాంటి ప్లాన్ చేశారా అని తిరిగి ఆయన రిటర్న్ తిరిగి ఇంట్లోకి వచ్చేసి అన్నాడంట, నువ్వు ఏడ్చినట్టే ఏడ్చినవు, ఎడవలేదు, నువ్వు ఆమెను గుద్దినట్టే గుద్దినవు కానీ కొట్టలేదు, నేను కూడా పోయినట్టే పోయినా కానీ పోలేదు అన్నాడట. ఈరోజు ఈ కథలాగానే క్రైస్తవ జీవితం ఉంది. విన్నట్టే అనిపిస్తుంది కానీ, చూసినట్టే ఉంది కానీ చూడరు, విన్నట్టే ఉన్నారు కానీ వినరు, చెవిటోని ముంగట శంకు ఊగినట్టు ఉంది. ఈరోజు క్రైస్తత్వంలో క్రైస్తవులు గ్రహించవలసిన విషయం ఏంటంటే, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అక్షరం చంపును ఆత్మ జీవింపజేయును అంటాడు పౌలు. వాక్యములో ఉన్నటువంటి సారాంశాన్ని, అర్థాన్ని మనం గ్రహించేటువంటి స్థితిలోకి ఎదగాలి, ఫలించాలి, వాక్యంలో ఫలించాలి. అయితే యేసుప్రభు చెప్పిన ఉపమానంలో మొదటి వ్యక్తి ఈ వ్యక్తి. విత్తనాలు వేస్తుంటే కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయంట. త్రోవ పక్కన పడిన విత్తనము పోలినవాడు ఎవరు? వాక్యాన్ని విని గ్రహించలేనటువంటి వారు. పక్షులు వచ్చి ఆ విత్తనము ఎత్తుకుపోయినట్లుగా దృష్టుడు వచ్చి నీ హృదయంలో విత్తబడినటువంటి వాక్యము ఎత్తుకొని పోతుండు. అందుకే నీలో వాక్యం లేదు, నీలో వాక్యం లేదు కనుక నువ్వు ఓడిపోతున్నావు. నీలో వాక్యం లేదు కనుక నువ్వు పాపం చేస్తున్నావు. కీర్తనకారుడు రాస్తున్నాడు ఏంటి? నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూసారా, నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. 119 కీర్తన 9వ వచనములు అంటాడు ఆయన, నేను పాపం చేయకుండా నీ వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉన్నా. చూసారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే మనం పాపం చేయం. పాపం చేస్తున్నావంటే నీలో వాక్యం లేదు. ఒక భక్తుడు అంటాడు, ప్రార్థన చేసేవారు పాపం చేయరు, పాపం చేసేటువంటి వారు ప్రార్థన చేయరు. వాక్యం నీలో ఉంటే పాపం చేయవు, వాక్యం నీలో లేదు కనుక పాపం చేస్తున్నావు. యేసుప్రభు ఒక చోట అన్నాడు, యోహాను సువార్త 8:37 వచనములో అంటాడు, మీలో వాక్యము లేదు, అందుకే మీరు నన్ను చంప వెదుకుచున్నారు. మీలో వాక్యం ఉంటే నన్ను ఎందుకు చంపుతారు? వాక్యాన్ని మీరు గ్రహించినట్లయితే, నేనెవరో మీకు తెలిసినట్లయితే మీరు ఎందుకు నన్ను సిలువకేస్తారు? 37వ వచనం, మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెదుకుచున్నారు. చూసారా, యూదులు, పేరుకు యూదులే, క్రైస్తవులే, ఇశ్రాయేలీల ప్రజలే,
నాయకులే. ఎవరంటారు? యూదులు. కానీ యూదులు దేవుని ప్రజలు, కానీ వాళ్ళలో ఏమి లేదు? వాక్యం లేదు. వాక్యానికి చోటు లేదు. చూసారా ఎంత దుర్మార్గం పనిది? ఈరోజు క్రైస్తవులు మనం చెప్పుకుంటూ, నీ హృదయంలో వాక్యం లేకపోతే, నువ్వు వాక్యానుసారంగా జీవించకపోతే, ఆ వాక్యాన్ని నువ్వు గ్రహించకపోతే, యేసుప్రభు చెప్పిన ఉపమానంలో మొదటి వ్యక్తులు వీలే. వాక్యము హృదయంలో లేని వాళ్ళు. దృష్టిలో వచ్చి ఎత్తుకొని పోయాడు. నువ్వు గ్రహించాలి, వాక్యములను వినాలి, గ్రహించాలి. ప్రకటన గ్రంథంలో ఆయన అంటాడు, యోహాను భక్తుడు, వాక్యము చెప్పువారు, వాక్యము వినువారు, వాక్యము గ్రహించువారు ధన్యులు అంటున్నాడు. కాబట్టి మనము వాక్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవించే బిడ్డలముగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది, బైబిల్ సెలవిస్తుంది. మనం ఫలించాలి. ఈయన ఫలించలే. ఆ విత్తనం మొలవలే. ఆ విత్తనం మొలవలే. ఏమెత్తుకుపోయింది? పక్షులు వచ్చి ఎత్తుకోపోయినాయి. ఇంకేడ మొలిసింది? అది ఏడ ఎదిగింది? ఏడ పూత పెట్టింది? ఏడ కాత కాసింది? ఏడ ఫలించింది? జీరో. విన్నాడు, గ్రహించలేడు. ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలిపెడతారట. ఆయా ఫలితము శూన్యం. వినడం విడిచిపెట్టడం, వినడం విడిచిపెట్టడం. గ్రహించడం ఏది? క్రైస్తవ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మనం వాక్యాన్ని విని గ్రహించాలి. రెండవ వ్యక్తి గురించి యేసుప్రభు చెప్పాడు. చూడండి, రెండవ వ్యక్తి 20వ వచనం, మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 20వ వచనం. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. చూశారా? రెండో విత్తనం పోలిన వారు ఎవరంటే అభ్యంతరపడేవాళ్ళు. రాతి నేలను విత్తబడినటువంటి వారు ఎవరు? వాక్యాన్ని వింటారు, చక్కగా వింటారు, దాంట్లో సంశయం లేదు. వాక్యాన్ని విని సంతోషంతో దాన్ని అంగీకరిస్తారు. అబ్బా, ఎంత మంచి వాక్యం చెప్పిండు అయ్యగారు, చాలా బాగుంది ఈరోజు వాక్యం, ఈరోజు ప్రసంగం చాలా బాగుంది. ఆ భక్తుడు వచ్చి ఏం వాక్యం చెప్పాడు, ఆహా చాలా బాగుంది. ఈ భక్తుడు వచ్చి ఏం వాక్యం చెప్పాడు. అందరు భక్తులు వచ్చి చెప్తున్నారు, వాక్యం చాలా బాగుంది, చాలా సంతోషంగా వింటున్నావు. కానీ ఏం జరుగుతుంది తెలుసునా? అభ్యంతరం. ఎందుకు అభ్యంతర పడుతున్నాడు ఈ వ్యక్తి? అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలమే నిల్చును గాని వాక్యము నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలుగనే అభ్యంతరపడు. చూశారా? కొంతకాలం మట్టుకే ఉంటారు కొంతమంది క్రైస్తవులు. గట్టి విశ్వాసులు కాదు వీళ్ళు, వట్టి విశ్వాసులు. పొట్టు గాలికి ఎగిరిపోవునట్టుగా పొట్టు లాంటి క్రైస్తవులు కొంతకాలం నిలుస్తారు, ఆ తర్వాత పడిపోతారు. ఏడ ఫలించారు వీళ్ళు? రాతి నేల మీద పడ్డ విత్తనము పెరుగుతుందంట, మొలుస్తుంది. నేను పంట చేసినప్పుడు కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి. అవి మొలిసినాయి, కానీ ఎండగొట్టినప్పుడు ఆ వేడికి ఆ వేరు లోతుగా లేనందున ఎండిపోయినాయి, ఫలాలు ఇవ్వలే, వాడిపోయింది వరి అంతా, ఫలాలు ఇవ్వలే. కొంతకాలం మంచిగానే ఉంది, మొలిచినాయి, పచ్చగా మంచిగానే ఉంది. కానీ ఎండ కొట్టగానే, వేడి తగలగానే శ్రమైనను హింస అయినను వచ్చినప్పుడు ఈ క్రైస్తవులు ఏమవుతారంట? వెనక్కి వెళ్ళిపోతారు, అభ్యంతర పడతారనమాట. అల్ప విశ్వాసులు, సందేయపరులు. యేసుప్రభువులతో అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎంతకాలం మిమ్మల్ని సహించాలి?
మీలో బలమైన విశ్వాసం లేదు, మీలో అల్ప విశ్వాసం ఉంది, అభ్యంతర పడుతున్నారు. అభ్యంతరములు ఎవరి వలన వస్తాయో వాడు మెడకు పెద్ద తిరుగలి రాయిని కట్టుకొని సముద్రంలో పడుట వానికి మేలు అంటాడు యేసుప్రభు. అభ్యంతరములు పడేవాడు, అభ్యంతరములు తెచ్చేవాడు, ఎవని వలన అభ్యంతరములు వస్తాయో ఆ వ్యక్తి మెడకు రాయి కట్టుకొని సముద్రంలో పడుట వానికి మేలు. వాడు బ్రతకకూడదు అసలుకి. ఈ అభ్యంతరములు పడేటువంటి వ్యక్తి కొంతకాలమే నిలుస్తారు, చివరి వరకు నిలవరు. శ్రమైన, కష్టమైన, నిందైన, హింసైన ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు పడిపోతారు, ఫలించలే. రెండో విత్తనం పోలినటువంటి వారు ఎవరంటే, రాతి నేల మీద పడిన విత్తనం పోలినవాడు అభ్యంతరపడు. వాడు సంతోషంగా వింటాడు, కొంతకాలం సంతోషంగానే ఉంటాడు, వేరు లోతుగా లేనందున వాడు ఎండిపోతాడు, వాడు ఫలించలేడు అని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, దేవుడేమో నువ్వు ఫలించాలని కోరుతున్నాడు, నీవేమో అభ్యంతరాలు పడతావు, ఫలించవు, వాక్యాన్ని గ్రహించవు. కొంతకాలం మట్టుకే నువ్వు ఉంటున్నావు. మొదట ప్రార్థించినంత ప్రార్థన జీవితం లేదు, మొదట ప్రభువును ప్రేమించినంత ప్రేమ ఇప్పుడు లేదు, మొదట నీకున్న ఆసక్తి లేదు, మొదట నీకున్న ఆత్మీయత లేదు. ఏమైపోయింది? గలతీలారా, మీరు మొదట ఆత్మీయంగా ఆరంభించారు, ఇప్పుడేమో శారీరకంగా ముగిసిపోతుంది మీ జీవితం. ఆత్మీయంగా ఆరంభించబడి శారీరకంగా ముగించబడుతుంది. ఈరోజు చాలామంది క్రైస్తవులు చివరి వరకు నిలబడలేనటువంటి పరిస్థితి ఉంది. చాలామంది పడిపోతున్నారు, చాలామంది పాపములో పడి చెడిపోతున్నారు. తన ప్రధానత్వం నిలుపుకోవడం లేదు, తన కన్యత్వం నిలుపుకోవడం లేదు, తన పరిశుద్ధతను కాపాడుకోవడం లేదు, తన యథార్థతను కాపాడుకోవడం లేదు, తన నమ్మకత్వాన్ని కాపాడుకోవడం లేదు. మధ్యలోనే చాలామంది పడి చెడిపోతున్నారు. దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, మనం ఫలించాలి, నిలబడాలి. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా, ఏదేమైనా నిలబడాలి, ఫలించాలి. దేవుని కృప మనకు తోడుగా ఉంది. దేవుడు మనని ఫలించాలని కోరిక కలిగి ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. నువ్వు నిలబడు, అభ్యంతరాలు పడొద్దు, నిలబడి ఉంటే నువ్వు ఫలిస్తావు. కానీ ఏమైపోయినరు? వేరు లోతుగా లేనందున కొంతకాలమే నిలుచును గాని వాక్యము నిమిత్తం శ్రమైనను హింసైనను కలగగానే అభ్యంతరపడును. 2 విత్తనాలు ఏమైపోయినాయి? ఈరోజు ఫెయిల్. దేవుడు ఫలిస్తాడా? ఈ విత్తనం ఫలిస్తుందేమో అనుకున్నాడు, కానీ ఒక విత్తనం త్రోవ పక్కన పడిపోయింది, ఒక విత్తనము రాతి నేల మీద పడిపోయింది. 3వ విత్తనం గురించి కూడా యేసు ప్రభు చెప్పాడు, ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని హైక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడు ఫలములు లేని వాడగును, మోడు బారిపోయిన వాడగును. వీడు కూడా వాక్యం వినివాడే. అందరూ వాక్యం వింటున్నారు, సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ వాక్యం వింటున్నారు. ఇప్పుడు ఈ లైవ్ చూస్తున్న మీరు కూడా వాక్యాన్ని వింటున్నారు. వింటే లాభం? గ్రహించాలిగా, వాక్యానుసారంగా జీవించాలిగా, వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకోవాలిగా. మన జీవితంలో వాక్యము ఉన్నదా? మరియమ్మ తల్లి ఏం చేసిందంట? వాక్యాన్ని తన హృదయంలో భద్రపరుచుకుంది అని
లూకా సువార్తలో మనం చదువుతున్నాం. వాక్యము హృదయములో, లూకా సువార్త 1:19, వాక్యాన్ని ఆమె హృదయములో భద్రం చేసుకొని ఉన్నది, వాక్యాన్ని కాపాడుకుంది. నువ్వు కాపాడుకుంటున్నావు ఆ వాక్యాన్ని? చెప్పరు. బంగారం అయితే బీరువాలో పెట్టి కాపాడుకుంటావు, వస్త్రములనైతే బీరువాలో పెట్టి కాపాడుకుంటావు, పనికి మాలిన అన్నిటినీ భద్రంగా దాచిపెట్టుకుంటావు. వారి వాక్యం ఏమైపోతుంది? 2:19 లూకా, ఏమైపోతుంది వాక్యం? అయితే మరియా ఆ మాటలన్నీ, ఏ మాటలు? యేసయ్య చెప్పినటువంటి మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. వాక్యము భద్రం చేసుకోవాలి, వాక్యమును మన హృదయంలో దాచిపెట్టుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. నీ వాక్యమే నా జీవాహారము, నీ వాక్యమే నన్ను బ్రతికించును, నీ వాక్యమే నా త్రోవకు వెలుగు. పాట పాడుతావు మంచిగానే, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును అని మంచిగా పాడుతావు. కానీ ఏది ఉందా నీ హృదయంలో వాక్యం? రోమ 1:28, 29, 28 ఏం రాయబడింది తెలుసనా? వారు తమ హృదయములో దేవుని వాక్యానికి చోటు ఇయ్యనొల్లకపోయిరి అని ఉంది. మరియు వారు తమ మనస్సులో, చూశారా ఏమి ఇయ్యనొల్లకపోయారు? దేవునికి తమ హృదయములో తమ మనసులో చోటు ఇయ్యనొల్లకపోయారు కనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. అట్టివారు, చూడండి, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండుకొని, ఏంది పరిశుద్ధాత్మతో నిండుకున్నారా? కాదు, వైర్యము అనేటువంటి పనికిమాలిన తత్వముతో, పనికిమాలిన గుణాలతో నిండుకొని కొండెగాండ్రును, అపవాదకులను, దేవాద్విదేశులను, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకేమో అవిధేయులు, అవివేకులు, మాట తప్పేవారు, అనురాగరహితులను, నిర్దయులు నైరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం నిండుకొని ఉన్నారు వీళ్ళు? వాక్యం కాదు, చెత్త, చెత్త, పనికి మాలిన చెత్త. దేశముతో, వైరముతో, ఈర్ష్యతో, అసూయతో, పనికిమాలిన గుణాలతో నిండుకున్నారు. కానీ వాక్యం లేదే హృదయంలో, పరిశుద్ధాత్మ లేదు. దయలేని వారు, నిర్దయులు, కఠినాత్ములు, మూర్ఖులు, గర్వాంధులు. 2 తిమోతి 3:1 మనం చదువుతున్నాము, వాక్యం చదువుతున్నాం కదా. వాక్యం ఏం సెలవిస్తుంది? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. చదవండి. 3:1. 2 తిమోతి 3:1. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు,
అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అతిచంద్రియులు, క్రూరులు, స్వజనదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించి పైకి భక్తి గల వారి వలె కనిపించి ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించని వారై ఉండిరి. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ప్రైజ్ ది లార్డ్. మనుషులు ఎటువంటి కక్షలతో నింపబడి ఉన్నారో చూడు. వాక్యం లేదు, గ్రహింపరు, అర్థం చేసుకోరు. వాక్యానికి చోటు లేదు, యేసయ్యకి చోటు లేదు, దేవునికి చోటు లేదు. కానీ పనికి మాలిన ఈ లక్షణాలకు చోటు ఉంది. మార్కు శుభవార్త 7:21 యేసుప్రభు చెప్పినటువంటి బోధ ఇది. యేసుప్రభు చెప్పినటువంటి బోధ ఇది. యేసయ్య ఏం చెప్పాడు తెలుసునా? మనిషిని హృదయము చెడ్డది. మనిషిని హృదయంలో నుండి 21వ వచనం, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారం, లోభములు, చెడుతనం, కృత్రిమము, కామవికారం, మత్సరము, దేవదూషణ, ఆంభావము, అవివేకమును, ఇవన్నీ చెడ్డవి వస్తాయి. ఈ చెడ్డవన్నీ వచ్చి వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మానవుడు చెడిపోతున్నాడు. హృదయం అంతా చెడిపోయి ఎక్కడ ఫలింపుడు? ఫలించుట ఎక్కడ ఉంది? లోకంతో నింపబడ్డాడు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనేటువంటి తత్వంతో నింపబడిన ఈ వ్యక్తి ఫలించుతాడా? దేవుడేమో ఫలించమని కోరుతున్నాడు. వీళ్ళేమో గ్రహించరు, వాక్యాన్ని అర్థం చేసుకోరు. ఈ విత్తనాలు ఫెయిల్ అయిపోయినాయి. ఈ ముళ్ళ పొదలో వాడిన విత్తనము పోలిన వాడు ఎవడనగా ఇక్కడ రాయబడింది కదా. ఎలాంటి వాడు? ముళ్ళ పొదలు విత్తబడినవాడు. వాక్యం వినువాడే గాని ఐక విచారమును, ధనమోసము వాడు నిష్ఫలుడగును, ఫలాలు లేనివాడగును. వీడు మంచిగానే వాక్యం వింటుండు. వీడు కూడా విన్నాడు కానీ ఏం లాభం? ఏమై అనిసివేసినాయి అంటే హైక విచారములు, ధనమోసములు. హైక విచారం, ఏం తిందుము, ఏం తాగుదుము, ఏం ధరించుకుందుము అని చింత. పొద్దున్న లేస్తే అదే చింత. ఏం సంపాదించాలి, ఏమి తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఇలాంటి చింత వద్దన్నాడు యేసుప్రభు. కానీ మనకందరికీ ఇదే చింత పట్టుకుంది. ఇప్పుడు పొద్దున్న లేస్తే ఇదే చింత. డబ్బు 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 డబ్బు. గుండె అదే కొట్టుకుంటుందంట. గుండె సప్పుడు వింటే గుండె ఏం చెప్తుందంట? డబ్ 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 అంటుందంట. 72 సార్లు కొట్టుకుంటుందంట. ఇది ఒక ఆయన చెప్పిండు, గుండె అసలు మనిషి గుండె కొట్టుకుంటుంది కదా, ఏం చెప్తుందని చోబెట్టి వాల్ పెట్టి వింటే డబ్బు 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 అంటుంది. ఈ ముళ్ళ పొదలో పడిన విత్తనం పోలినవాడు వీడే. డబ్బు అడ్డదారిలో సంపాదించాలి. ధనమోసములట, మోసం చేసి డబ్బు సంపాదించాలి. కష్టపడి కాదు, మోసం చేసి, దొంగతనం చేసి సంపాదించాలి. దేవుని బిడ్డలారా, ఈ ధనమోసములు, ఈ ఐక విచారములే ఈ వ్యక్తిని అణిచివేసేశాయి, ఫలించకుండా చేసినాయి. వంగిపోయాడు, లొంగిపోయాడు ఈ లోకానికి, శరీర ఇచ్చలకు లొంగిపోయాడు, అణిచివేయబడ్డాడు. స్ట్రేట్గా లేడినా వంచబడ్డాడు. ముళ్ళ పొదలో పడిన విత్తనము, ఆ చెట్టు ఎదిగింది, పర్వాలేదు, ఎదిగింది. కానీ ఆ ముళ్ళ పొదలు ఏం చేసినాయి? మళ్ళీ ఆ చెట్టును అణిచివేసినాయి, వంపేసినాయి, తలక్రిందులుగా చేసినాయి. దేవుని బిడ్డలారా, నువ్వు కూడా తలక్రిందులుగా అయిపోతున్నావా ఈ లోకంలో? భక్తుడు ఒక పాట పాడాడు. ఏం పాట పాడాడు తెలుసునా?
మాతా పితలే నన్ను ఈనంగా చూచుచుండ, మాతా పితలే నన్ను ఈనంగా చూచుచుండ, పరులాకు లెక్కెంతయ్యా, అల్పునిపై పరులాకు లెక్కెంతయ్యా, అల్పునకు ఆధారం నీవేనయ్యా. మాయాలోకములోనే తల క్రిందులైపోగా, మాయాలోకములోనే తల క్రిందులైపోగా, ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. ఈ మాయాలోకంలో తల క్రిందులైపోతున్నానయ్యా అన్నాడు. ముళ్ళ పొదలో పడిన విత్తనము చెట్టు అది మొలిచింది కానీ అణిచివేయబడింది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, నువ్వు ఐక్య విచారంలో వలన కృంగిపోతున్నావు కదూ. ఆ రోజు మార్తమ్మతో యేసుప్రభు అన్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒకటే. మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు. మార్తా, నువ్వు తొందరపడిపోతున్నావు, అనేకమైన పనులను గురించి విచారణ కలిగి తొందరపడుతున్నావు, జాగ్రత్త. చూశారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ముళ్ళ పొదలో పడిన విత్తనంలాగా ఐక్య విచారముల చేత కృంగిపోకు. నాకు అది లేదు ఇది లేదని టెన్షన్ పెట్టుకోకు. ఎవరిని చూసో నువ్వు బాధపడకు. నీకు కలిగిన దాంట్లో నువ్వు తృప్తి పొందు, సంతోషంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. 3 పూటలు తినడానికి దేవుడు ఆహారం ఇస్తున్నాడు కదా, వస్త్రాలు వేసుకోవడానికి ఇస్తుండు కదా, చాలు. కాగా అన్న వస్త్రములు గల వారమే తృప్తి పొంది ఉందాము. ఈ లోకంలోనికి ఏం తేలేదు, లోకంలో నుండి ఏం తీసుకొని పోలేము అన్నాడు 1 తిమోతి 6:6 కాబట్టి నువ్వు తొందరపడకు, టెన్షన్ పడకు, కృంగిపోకు, కృషించిపోకు. ధనమోసముల చేత, ఐక్య విచారముల చేత నువ్వు నిష్ఫలుడవుగా ఉండొద్దు. నువ్వు ఫలాలు ఫలించాలి అని దేవుడు కోరిక కలిగి ఉన్నాడు. ఈ 3 విత్తనాలు కూడా ఫెయిల్ అయినాయి. 3 విత్తనాలు ఫెయిల్ అయిపోయినాయి. 3వ భాగం నక్షత్రములలో 3వ భాగము సాతాను తోకతో కింద పడేసిందట. అంటే ఈరోజు క్రైస్తవ గుంపును 100 మంది ఉంటే ఇలా 25% పరలోకం చేరుతారు. తెలుసా? 100కి పరలోకం చేరేది 1 భాగమే. 3వ భాగం పడేసిందంట సైతాన్. కాబట్టి ఈరోజు 3 విత్తనాలు కూడా ఫెయిల్ అయినాయి, ఫలించలే. 4వ విత్తనము యేసుప్రభు చెప్పాడు. 4వ విత్తనం పోలిన వారెవడు? మంచి నేలను విత్తబడిన వాడు, వాక్యాన్ని విని గ్రహించువాడు. ప్రైజ్ ది లార్డ్. అట్టివాడు సఫలులై, ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించును అనేను. చూసారా ఎంత చక్కటి మాట యేసుప్రభు చెప్పాడు. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఫలించాడు. ఫలములు, మరి ఎక్కువ ఫలములు, బహుగా ఫలించుట. ఫలములు ఫలించుట, మరి ఎక్కువగా ఫలించుట, బహుగా ఫలించుట. అందుకే ఆ రోజు అవ్వాదాములతో దేవుడు అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించి అంటాడు. 3 అంతలుగా. ఇక్కడ ఈ ఫలము 3 అంతలుగా ఆయన ఫలించాడు. ఈ ఫలించడానికి కారణం ఏంటంటే వాక్యాన్ని విని గ్రహించువాడు. అంత వాక్యంతోటే ఉంది. మీరు నా మాట విన్నట్లయితే నేను మిమ్మల్ని దీవిస్తా అంటాడు యేసయ్య. వాక్యాన్ని విని గ్రహించి ఆ విధంగా నడిచినట్లయితే నువ్వు ఫలిస్తావు. యేసయ్య వాక్యం నువ్వు వినకపోతే, గ్రహించకపోతే నష్టమైపోతావు. కాబట్టి ప్రియమైన నా సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం వినాలి, గ్రహించాలి, ఆ విధంగా మనము ప్రవర్తించాలి.
వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించును అని లేఖనం సెలవిస్తుంది కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఫలించాలి. మంచి నేల విత్తబడిన వాడు, మంచి నేల అనగా ఒక భక్తుడు చెప్పాడు, సువార్త అన్నాడు, సేవ పరిచర్య అన్నాడు. సేవ పరిచర్యలో విత్తనాలు వేయాలి అన్నాడు ఆయన. దశమ భాగం ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి. దేవుని సేవలో మనము పాలు పంపులు పొందాలి అంటాడు ఒక ఆయన. సరే, మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి దేవుని బిడ్డలారా, ఇతడు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలించడానికి ఆయన ఫలించాడంటే వాక్యం విని గ్రహించాడు. ఈరోజు వాక్యాన్ని వినండి, గ్రహించండి, వాక్యానుసారంగా జీవించండి. యేసుప్రభు కోరేది అదే. మనలో నుండి ఫలాలు కావాలని దేవుడు కోరుతున్నాడు. ఒక చెట్టు దగ్గరికి యేసుప్రభు వచ్చాడు, అంజూరపు చెట్టట. ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆకలితో యేసుప్రభు వచ్చి ఆ చెట్టు దగ్గర ఫలాలు దొరుకుతాయేమని వచ్చి చూస్తేనట ఒక్క ఫలము కనబడలేదంట. ఆయన చాలా నిరాశపడ్డాడు. అయ్యో, ఈ చెట్టు ద్వారా ఆకలి తీర్చుకుందామని వస్తే ఈ చెట్టుకు ఫలాలే లేవు, దీన్ని నేను పెంచి లాభమేంది, నిష్ప్రయోజనముగా ఇది ఆకులు తప్ప పండ్లు లేవే అని దేవుడు బాధపడి ఆ చెట్టుని శపించాడు అని బైబిల్ సెలవిస్తుంది. శపించిన నాటి నుండి వెంటనే అది ఏర్లతో సహా ఎండిపోయింది. ఫలములు లేని చెట్టును నరికి అగ్నిలో వేయమని కూడా దేవుడు చెప్పాడు. ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉందంట. యజమానుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఫలాలు దొరకలేదట. సంవత్సరం నుండి 3 ఏళ్ల నుండి నేను ఈ చెట్టు దగ్గర ఫలాలు వెతకడానికి వచ్చాను, కానీ ఈ చెట్టులో ఫలాలు లేవు. తోటమాలి, ఈ చెట్టు ఉన్నందువల్ల ఈ చెట్టు స్థలం వేస్ట్ అయిపోతుంది కాబట్టి దీన్ని నరికి వేసేయి అన్నాడంట యజమానుడు. అప్పుడు తోటమాలి వచ్చి, అయ్యా, ఒక్క సంవత్సరము ఉండనియ్యి, దానికి నేను ఎరువేస్తా, దాని చుట్టూ త్రవ్వుతా, ఎరువేస్తా, నీళ్లు పోస్తా, దానికి కావాల్సినవన్నీ నేను అరేంజ్మెంట్ చేస్తా, సప్లై చేస్తా, అది ఫలిస్తుందని నేను చేస్తా, ఒకవేళ ఫలించకపోతే నేనే నరికేస్తా అన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఫలించాలనే దేవుడు కోరుతున్నాడు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మత్తయి సువార్త 3:8, మత్తయి సువార్త 3:10. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలము ఫలించని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నాడు ఆయన. చూసారా? కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఫలాలు ఫలించాలి. చివరిగా మాట చెప్పి నేను ముగిస్తున్నాను. మనము ఫలములు ఫలించాలి. నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నా యందు మీరును, మీ యందు నేను ఉంటే మీరు ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు అన్నాడు ఆయన. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు. 8వ వచనం చూద్దాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, అందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడాలి. మనం ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. మనం ఫలములు ఫలించాలి. పౌలు భక్తుడు చెప్పాడు గలతీ 5:22లో, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం,
ఆశ నిగ్రహము, ఇవి ఆత్మఫలం. దేవుని బిడ్డలారా, ప్రభు రాక ఆసన్నమవుతుంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. కాబట్టి మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. శారీరకంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా అన్ని విధములుగా మనం అభివృద్ధి చెందాలని, ఫలించాలని మన ప్రభు, మన తండ్రి అయిన దేవుడు కోరిక కలిగి ఉన్నాడు, ఆశపడుతున్నాడు. ఆయన కొరకు మనం జీవిద్దాం, ఆయన యొక్క సేవలో ముందుకెళ్దాం, ఆత్మలను సంపాదిద్దాం. ఆత్మ సంబంధమైన పిల్లల్ని కూడా కనాలి, సువార్త ప్రకటించాలి, అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాలి, ఆత్మ ఫలములు ఫలించాలి. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా దీవించి వాడుకొనును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యం ద్వారా నాతో, మాతో, మా అందరితో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రం. మేము మోడు బారిపోవద్దు, కానీ మేము ఫలించాలి నాయన. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా అభివృద్ధి చెందుటకు, ఫలించుటకు మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించమని, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను ఫలింపజేయమని, నీ రాక కొరకు సిద్ధపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.